హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో కోడి కూరకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, అలాగే 2 పచ్చిమిర్చి, ఒక 2 రెబ్బల కరివేపాకు కట్ చేసుకొని ఫైన్గా ఇట్లాగా 1 కప్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగాక ఇవి కూడా వేసుకొని వేపుకోవాలి. ఆనియన్ రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక క్లీన్ చేసుకున్నటువంటి 1 కేజీ చికెన్ తీసుకొని మనం ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చికెన్లో నుంచి వాటర్ కంటెంట్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ కంటెంట్లోనే చికెన్ పీసెస్ మంచిగా సాఫ్ట్గా అవుతుంది. ఈలోపు తాలింపు పెట్టుకుంటున్నాను. ఈ తాలింపులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, అలాగే ఒక సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క దంచి ఈ తాలింపు నేను రాత్రి అన్నం పాలల్లో వేసి తోడు వేసుకున్నా నేను చద్ది అన్నం లాగా. సో ఆ అన్నంలోకి కావాల్సినటువంటి తాలింపు అన్నమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈలోపు చికెన్ వాటర్ కంటెంట్ అంతా రిలీజ్ అయిపోయి చికెన్ కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోయాయి పీసెస్ అన్నీ. సో ఇందులోకి నేను పేస్ట్ వేసుకున్నాను. ఏం పేస్ట్ అంటే గసాలు, చెక్క, లవంగ, యాలుక, అల్లం చిన్నులపాయి, అలాగే పచ్చి కొబ్బరి, ఇవన్నీ కూడా మంచి పేస్ట్ చేసుకొని పచ్చాగా వేసుకున్నాను. ఒక 1/2 కప్ పేస్ట్ అన్నమాట. అలాగే కల్లుప్పు ఒక 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు, అలాగే కారం ఒక 3 స్పూన్ల కారము, పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిపి కలయపెట్టుకోవాలి. ఈ మసాలా పేస్ట్, పసుపు, కారం, ఉప్పు అన్నీ కూడా పీసెస్కి మంచిగా పట్టేటట్టుగా ఆయిల్ పైకి తేలే వరకు మనం వేపుకోవాలన్నమాట. ఇలాగా కూరలో నూనె పైకి తేలే వరకు ముక్కలన్నీ కూడా వేపుకున్న తర్వాత ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. గారెల్లోకి చికెన్ పులుసులాగా కావాలి కాబట్టి వాటర్ కొంచెం ఒక హాఫ్ కప్ వాటర్ ఎక్స్ట్రానే యాడ్ చేసుకోవాలి. సో నేను అందుకని ఒక 2 or 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒకసారి మొత్తం కలియపెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఒక 1/2 అవర్ చికెన్ మంచిగా బాయిల్ అవుతుంది. నెక్స్ట్ తాలింపు పెట్టుకున్నటువంటి చద్ది అన్నం అన్నమాట. ఈ వేసవికి మనకి ఒంట్లో వేడిని తగ్గించడానికి మంచిగా సహాయం చేస్తుంది ఈ చద్ది అన్నం. చూసారా చికెన్ ఎలాగా మంచిగా బాయిల్ అవుతుందో. పులుసుగా కావాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఈలోపు నేను ఒక వెడల్పాటి పాన్ తీసుకొని దాంట్లో ఒక ప్యాకెట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను గారెలు వేసుకోవటానికి. ఆయిల్ మంచిగా కాగాలన్నమాట. కాగిన తర్వాతే గారెలు వేసుకోవాలి. సో చికెన్ ఈలోపు మంచిగా పులుసు ఉడుకుతూ ఉంది. నేను గారెపిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మినప్పప్పుతో. సో అందులోకి సన్నగా తరిగినటువంటి అల్లము, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు గారెపిండిలోకి కొంచెం సాల్ట్ చూసుకొని మొత్తం ఇలాగా కలియబెట్టుకుంటున్నాను గారెల్లోకి.
ఆయిల్ అయితే మంచిగా హీట్ అయ్యింది. సో గారెలు వేసుకుంటున్నాను 1 బై 1. గారెలు వేయటం అయిపోయింది. ఈలోపు చికెన్ పులుసు కూడా అయిపోయిందనమాట. సో కావాల్సినటువంటి చికెన్ పులుసు కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు చాలు, మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. దించే ముందు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర అలాగే పుదీనా యాడ్ చేసుకున్నాను. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నటువంటి కిచెన్ కింగ్ మసాలా పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకుని ఒకసారి సాల్ట్ కూడా చూసుకొని మొత్తం ఒకసారి కలియపెట్టుకుంటే, గారెలోకి కొంచెం పులుసుగా ఉంటేనే తినటానికి ఆ కన్సిస్టెన్సీ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అందుకని నేను ఇలాగా పులుసులాగా ఉంచుకున్నాను కర్రీని. సో కోడికూర చిల్లుగారి చల్దీ అన్నం ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూడబోయే రెసిపీ టొమాటో కోడిగుడ్డు కూర. సో ఈ కర్రీకి కూడా ఒక వెడల్పాటి కడాయి తీసుకొని అందులో నేను ఒక హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అందులోకి ఒక 2 స్పూన్లు తాలింపు గింజలు అన్నీ కలిపినటువంటివి, అలాగే కరివేపాకు ఒక రెమ్మ వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా తరుగుకొని వేసుకుని ఆయిల్లో ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి. నేను 7 ఆర్ 8 ఎగ్స్ ఆల్రెడీ బిఫోర్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కర్రీకి. ఆనియన్స్ ఒక 2 పెద్దవి, చిల్లీ ఒక 2 సరిపోతాయి. టొమాటోస్ మటుకు మీడియం సైజ్వి ఒక 10 టొమాటోస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి. ఇందులో నేను ఒక 7 రెబ్బల చిన్నులపాయలు దంచి వేసుకున్నాను అనమాట. కర్రీకి ఇది మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, అలాగే హెల్త్కి కూడా చిన్నులపాయ చాలా మంచిది. అది కూడా వేగిన తర్వాత నెక్స్ట్ ఇలాగా 10 టొమాటోస్ మీడియం సైజ్వి పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఈ టొమాటోస్లోకి పసుపు అనమాట, పసుపు ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. అలాగే నెక్స్ట్ కారము ఒక 2 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి కల్లుప్పు కూడా నేను కర్రీకి తగినంత చూసి వేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి మీకు కావాల్సిన దాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుంది. సో కల్లుప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఇలాగా మనము పసుపు, కారము, ఉప్పు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత టొమాటోస్లో నుంచి కూడా వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ వాటర్ కంటెంట్ రిలీజ్ అవ్వడానికి మనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని పీసెస్ అన్నీ ఇట్లా మొత్తం ఒకసారి కలయబెట్టేసుకొని ఒక 10 మినిట్స్ లీవ్ చేస్తే సిమ్లో ఆ వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఆ వాటర్ ద్వారానే
టొమాటో పీసెస్ చాలా సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. చూసారా, పీసెస్ అన్నీ ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయాయి. ఈ టొమాటో పీసెస్ని సాఫ్ట్గా అయిపోయిన తర్వాత నేను గరిటెతోనే కొంచెం ప్రెస్ చేస్తాను అన్నమాట. మ్యాష్ చేసినట్టుగా గరిటెతో మనం పీసెస్ని అలాగా చేసుకుంటే మంచిగా గ్రేవీగా బాగుంటుంది అన్నమాట టేస్ట్. అలాగే తినేటప్పుడు కూడా టొమాటో తగలకోకుండా టొమాటో ప్యూరీ లాగా, టొమాటో పేస్ట్ లాగా అయిపోతుంది. టొమాటో సాఫ్ట్ అయిన తర్వాతే మనం ఇలా చేయగలం. సో టొమాటోస్ అన్ని సాఫ్ట్ అయిపోయాయి. గరిటెతో ఇట్లాగా మొత్తం మ్యాష్ అయ్యేటట్టు చేసేసుకున్నాను అనమాట. ఇలా చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాను. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. ఆ 1 గ్లాస్ వాటర్లోనే మిగతా టొమాటోస్ కూడా మంచిగా బాయిల్ అయ్యి కర్రీ మనకి థిక్ పేస్ట్గా వస్తుంది. ఫ్లేవర్ కూడా బాయిల్ అయిన తర్వాత టొమాటోస్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఈ కర్రీలో యాడ్ చేస్తున్నాను. సో ఎగ్స్ కూడా యాడ్ చేశాను. కొంచెం వాటర్గా అనిపిస్తుంది. ఇంకొంచెం థిక్ పేస్ట్ లాగా, కొంచెం దగ్గరికి గ్రేవీ లాగా అవ్వడం కోసం ఒక 10 మినిట్స్ అలా ఉంచాను. నెక్స్ట్ నేను ఇప్పుడు బీట్రూట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. బీట్రూట్ రైస్ కోసం ఒక చిన్న పాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, అన్నీ కలిపినటువంటి తాలింపు గింజలు వేసుకుని అందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. బీట్రూట్ రైస్ చాలా హెల్దీ అన్నమాట, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఈ బీట్రూట్ పేస్ట్ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అంటే, ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకొని చిన్న పీసెస్గా పీల్ తీసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకుని అందులోనే ఒక 3 రెబ్బల చిన్నులపాయ వేసి మిక్సీ కొట్టేసాను అన్నమాట. మిక్సీ పట్టిన తర్వాత ఇలాగా థిక్ పేస్ట్ లాగా అవుతుంది. ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకున్నాను నేను. ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే కొంచెం ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, రాక్ సాల్టే యాడ్ చేసుకుంటాను నేను, అందుకని కల్లుప్పే వేసుకుని ఇలాగా ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేటట్టు ఒక థిక్ పేస్ట్ లాగా వచ్చేటట్టు ఇది కూడా దగ్గరికి చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం కారం కూడా ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టొమాటో ఎగ్ కర్రీ కన్సిస్టెన్సీ వచ్చేసింది, థిక్ పేస్ట్ లాగా వచ్చేసింది కన్సిస్టెన్సీ. సో ఇందులోకి నేను తరిగినటువంటి కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి కూడా కిచెన్ కింగ్ మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి గరిటె పెట్టి తిప్పుకోవాలి.
ఎగ్ టొమాటో కర్రీ ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ బీట్రూట్ రైస్. ఇప్పుడు చక్కగా అప్పుడే ఉడికినటువంటి రైస్ తీసుకొని నేను ఒక 2.5 కప్స్ రైస్ వరకు యాడ్ చేసుకొని మొత్తం రైస్ అంతా కూడా ఆ పేస్ట్, బీట్రూట్ పేస్ట్ అంతా కలిసేటట్టుగా మొత్తం కలియపెట్టుకోవాలి. బీట్రూట్ రైస్ని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ. బీట్రూట్ యూజ్ ఏంటంటే మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. నెక్స్ట్ ఫ్రెష్ బ్లడ్ని ప్రిపేర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఆక్సిజన్ లెవెల్స్ బీట్రూట్ తీసుకోవటం వల్ల మన బాడీలో మంచిగా ఉంటుంది. సో మన డిషెస్ అయితే ప్రిపేర్ అయిపోయి సర్వ్ చేసుకుందాం. రోట్లో చేసినటువంటి బీరకాయ పచ్చడి, అలాగే బీట్రూట్ రైస్, టొమాటో ఎగ్ కర్రీ విత్ లిటిల్ బిట్ కర్డ్. బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. రత్న మినీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.